మా తండ్రి దేవుని ప్రభు యేసు క్రీస్తుని కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ సమయం కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 25వ వచనమును జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఈ చివరి పరిశుద్ధ దినములోనికి 2025వ సంవత్సరంలోని చివరి ఆదివారంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. క్రిస్మస్ ఎంతో సంతోషంగా జరుపుకున్నాం, దేవునిలో ఆనందించాం. ఇప్పుడు నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ దినమున గత సంవత్సర కాలమంతటిలో మన జీవితాల్లో జరిగినటువంటిది, వచ్చేటువంటి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోయే ముందు అవలోకనం చేసుకొనడం, దానిలో మంచి వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని మరికొంత ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకోవడం, మరికొంచెం ఉన్నతంగా ఉంచాలి అనుకోవడం, ఏదైతే పొరపాట్లు చేశామో లేక తప్పిదాలు చేశామో వాటిని సరిదిద్దుకోవాలి, సరిచేసుకొని మరింత ఉన్నతంగా ఉండాలి, లేకపోతే ఎదగాలి అనేది ప్రతి వ్యక్తి చేసేటువంటి పని. మనం కూడా అందుకు మినహాయింపు కాదు అనేది నేను అనుకుంటూ ఉన్నా. కాబట్టి నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ నూతన సంవత్సరంలోనికి మరింత శ్రేష్టంగా ప్రవేశించాలి అని ప్రతి క్రైస్తవుడు ఆశపడతాడు. ప్రతి క్రైస్తవుడు ఆ సిద్ధపాటును కలిగి ఉంటాడు. కాబట్టి మనకి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా మొదటి దినమున దేవుని సన్నిధిలో మనలను మనం కనపరుచుకుని ప్రభువును ఆరాధించడం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనలను మనం పరిశీలించుకునేటప్పుడు, మనలను మనం అవలోకనం చేసుకునేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మంచి లక్షణాలను గురించి ఆలోచన చేసి ఆ మంచి లక్షణాలు సరిపోతాయిలే, మేము ఇలా ఉంటే చాలు, ఈ చెడును వదిలించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నామా? లేకపోతే ఇంకా సంపాదించుకొని ఇంకా ఉన్నతంగా ఎదగాలి అని ఆశపడుతున్నామా? ఎందుకంటే సాధారణంగా మీరు గమనించండి, ఏదైతే సరైనటువంటిదిగా మనకు కనబడుతుందో దాని మీద అంత కాన్సంట్రేషన్ మనం ఉంచాం కదా. ఏదైతే పాడైపోతుందో, పాడవడానికి సిద్ధంగా ఉందో దానిని బాగు చేయడానికి ఇష్టపడతాం. బాగు కాకపోతే దాన్ని పక్కన పడేస్తాం. అలాగే మనుష్యులు కూడా
క్రైస్తవులు కూడా గత సంవత్సర కాలం అంతట్లో నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. ప్రతిదినము ప్రతి వారము దేవుని సన్నిధిలో నన్ను నేను కనపరుచుకుంటున్నాను. ఇది చాలే, ఈ సంవత్సరం కూడా అలాగే నేను ఉండాలి అని అనుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా ఆయన సహవాసంలోనికి మరింత దగ్గరగా వెళ్ళగలిగేటువంటి స్థితిని మనుష్యుడు కోల్పోతూ ఉన్నాడు. క్రమముగా ఏం జరుగుతుందో తెలుసా? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, వేషధారణలోనికి, నామకార్థమైనటువంటి క్రైస్తవ్యంలోనికి జారిపోతూ ఉన్నాడు. ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, నేనంతా మంచి చేస్తూ ఉన్నాను, నాకింకా కొద్దివేమిటి కదా? ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా, నేను పరలోక రాజ్యమునకు వారసుని కావాలి అంటే నేనేం చేయాలయ్యా? ప్రభు అన్నాడు, వెళ్ళి ఆజ్ఞలను అనుసరించు. అతడు తను మంచివాడనని చూపించుకోవడానికి కోరుకొని ప్రభుతో అంటూ ఉన్నాడు, వాటన్నిటినీ అనుసరిస్తూ ఉన్నాను, ఇంకా నాకు కొదువేమిటి? వెంటనే ప్రభు అతని వైపు చూశాడట, అతన్ని ప్రేమించాడట. నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నిటినీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించు. నీవు వచ్చి నన్ను వెంబడించు. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఆ యవనస్తుడు బహు ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే మనలో ఉన్నటువంటి లోపమును, లేకపోతే మనలో ఉన్నటువంటి తప్పును ఎవరైనా ఎత్తి చూపిస్తే మనం వెంటనే ఎఫెండ్ అవుతాం, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయం కదా, అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఎందుకని? మనం అనుకుంటున్నాం నేను మంచివాడిని, నాలో ఎటువంటి లోపము లేదు, ఎటువంటి కొదువ లేదు, కాబట్టి నేనేం చేసినా కరెక్టే. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనల్ని మనం పరిశీలన చేసుకునేటప్పుడు సువార్త పాఠములో చెప్పబడినటువంటి ఈ సుమయోను అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం కూడా మనకు ఇదే సాక్ష్యం ఇస్తుంది. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట 25వ వచనంలో మనం చూస్తే, యెరూషలేములో సుమయోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడు. సుమయోను యొక్క గుణ లక్షణాలను ఇక్కడ సువార్తికుడు మనకు జ్ఞాపకం చేస్తూ మొట్టమొదటి గుణ లక్షణం ఏమని జ్ఞాపకం చేశాడు? అతడు నీతిమంతుడు. ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. ఎవరైతే నీతి కలిగి ఉండడానికి ఆకలి కలిగి ఉంటారో, నేను నీతిగా బ్రతకాలి, నేను నీతిగా జీవించాలి, నా జీవితంలో నేను చేసే పనులలో నీతి న్యాయము అనేటువంటిది ఉండాలి అనే ఆకలి దప్పిక కలిగి ఉంటారో, ప్రభు అంటున్నాడు, నేను వారిని తృప్తిపరుస్తాను. దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు యొక్క వాక్యం చెప్తూ ఉన్న మాట చూడండి. చిన్నపిల్లలారా, ఎవరును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఎవరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం కాదు, ప్రభు ఎలాంటి నీతిని కలిగి ఉన్నాడో, ఎటువంటి నీతిమంతత్వమును కలిగి ఉన్నాడో, ఆ విధముగా నీతిని జరిగించేటువంటి ప్రతివాడు నీతిమంతుడైనటువంటి వాడు. సుమయోను గురించి ఇక్కడ చెప్పబడిన మాట, అతడు
నీతిమంతుడు. నీతి అంటే ఏమిటి? చూడండి, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అబ్రహామును గురించి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏమన్నాడండి? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచెను. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి? అబ్రహాము దేవునిని నమ్మాడట, మనస వాచ కర్మణ. అంటే తన మనస్సులోనూ, తను మాట్లాడే మాటల్లోనూ, తను చేసే పనుల్లోనూ దేవునిని నమ్మాడట, యెహోవాని నమ్మాడట. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, యెహోవా అబ్రహాముకు ఆ నమ్మకమును నీతిగా ఎంచాడట. అంటే నీతి కలిగి ఉండడం అంటే ఏంటి? నిజముగా దేవుని యందు సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండడం. నువ్వు నేను నీతిమంతుణ్ణి, నీ మంచితనము దేనికి పనికిరాదు. నువ్వు మాట్లాడేటువంటి దయగలిగినటువంటి మాటలు దేనికి పనికిరావు. నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచనలో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నీ దేవుని ఎడల నువ్వు చూపించేటువంటి నమ్మకం. అన్యాయం చేస్తా ఉన్నారు, నా దేవుడు ఉన్నాడమ్మా, న్యాయం చేస్తాడులే అని మాట్లాడటం నీతి. నీ జీవితంలో నిన్నెవరో దుర్భాషలాడుతూ ఉన్నారు, ప్రతిగా దుర్భాషను మాట్లాడటం కాదు. నా దేవుడు ఇదంతటిని చూస్తూ ఉన్నాడు, ఆయన నన్ను కాపాడగలిగినటువంటి వాడు. ఇది నీతి. తిట్లు తినేటువంటి పరిస్థితిని మన జీవితంలోకి దేవుడు ఎందుకు అనుమతించాడా అని మనల్ని మనం శోధించుకుంటూ దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకటం నీతి. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలలో సహితము దేవుని పట్ల అపనమ్మకము లేకుండా చూసుకోవడం నీతి. అందుకే ప్రభు అంటాడు, ఆవగింజంతా విశ్వాసం నీకుంటే కొండను వెళ్ళి సముద్రములో పడమని చెబితే అది నీకు లోబడుతుంది. ఎప్పుడు? నీ జీవితంలో నమ్మకం ఉండాలి. నీ జీవితంలో నా ప్రభు నా కోసం ఏ కార్యమైనా చేయగలడు అనేటువంటి నమ్మకం నీ హృదయంలో, నీ మనస్సులో నీకు ఉండాలి. అప్పుడు నీవు దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నీతిమంతునిగా నేను నిరూపించబడతావు, నిలబడతావు. దేవుని బిడ్డలారా, సిమెయోను గురించి చెప్పబడినటువంటి మాట, అతడు నీతిమంతుడు. రెండవ మాట చూడండి, ఆయన గురించి చెప్పబడినటువంటి మాట, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సిమెయోనులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అంటే అతడు భక్తి కలిగినటువంటి వాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యోబును గురించి చెప్పబడినటువంటి మాట, ఊసు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భక్తి కలిగి ఉండటం అంటే ఏంటి? వాక్యం ఇక్కడ బోధిస్తూ ఉంది, యోగును సాక్ష్యంగా మనకు చూపిస్తూ ఉంది. యోగు భయభక్తులు కలిగి ఉన్నాడు అనడానికి రుజువు ఏంటట? అతడు చెడుతనాన్ని విసర్జించాడు. తన జీవితంలో ఇతరులకు అపకారం చేయాలనేటువంటి ఆలోచన, ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఆలోచన, తన జీవితంలో మోసములకు లేకపోతే దుర్మార్గతకు స్థానం లేకుండా సంపూర్ణంగా చెడుతనమును అతడు విసర్జించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
నేను దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాను అని చెప్పుకుంటూ మన ఆలోచనలు అనుసరించి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే మనం భక్తి గలవారమా? వాక్యము బోధిస్తుంది, పైకి భక్తి గలవారైనట్లుగా నటించుచు లోపల అంతరంగమును అజితేంద్రియత్వముతోనూ అశుద్ధముతోనూ నింపుకునేటువంటి క్రైస్తవులు ఉండే కాలము. పైకి భక్తిగా కనపడతాయి, మాట్లాడే మాటలు భక్తిగా కనపడతాయి, చేసేటువంటి పనులు భక్తిగా కనపడతాయి, కానీ ఆలోచనలు. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, యోగును మనకు ఎదురుగా సాక్ష్యము పెట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును విసర్జించడము. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనమును మనం చూసినట్లయితే ప్రభు అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారికి ఇలాగున ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు గలవారై నమ్మకముతో యథార్థమైన మనస్సుతో మీరు ప్రవర్తింపవలెను. ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, భక్తి కలిగి ఉండడం అంటే చెడుతనమును విసర్జించడం మాత్రమే కాదు. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ తెలియచేస్తుంది, యథార్థమైన మనస్సుతో మీరు ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలట? యథార్థంగా ఉండాలట. ఆలోచించేద్దాం. మనకి బాగా కోపం తెప్పించినటువంటి వ్యక్తి, బాగా మనసుకు కష్టం కలిగించినటువంటి వ్యక్తి మన ఎదురుగా వచ్చాడు. ఏం చేస్తాం? కోపాన్ని చూపిస్తామా? లేకపోతే 10 మంది మధ్యలో ఉన్నాం, మనల్ని అందరూ మంచివాళ్ళు అనుకునే వాళ్ళ మధ్యలో మనం నిలబడి ఉన్నాం. ఆ మధ్యలో ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తాం? మౌనంగా ఆ కోపాన్ని అణుచుకుంటాం కదా. ఆ కోపం లోపల అలాగే ఉంటుంది, పైకి మాత్రం ఏమంటాం? నవ్వుతూ మాట్లాడతాం కదా. ఎందుకని? అక్కడ మనల్ని తప్పుగా అనుకోకూడదు. అక్కడ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని చూచి అయ్యో వీళ్ళలో కూడా కోపం ఉందా అని మన వైపు వేలెత్తి చూపించకూడదు. ప్రేమమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది యథార్థమైనటువంటి మనస్సా? ఆలోచించేయండి. మనం భక్తి కలిగినటువంటి వారమే, దేవునిని అనుసరించేటువంటి వారమే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడలుగా బ్రతికేటువంటి వారమే. కానీ నీకు కోపం ఉన్నప్పుడు లేదా నీ మనసులో ద్వేషం ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టడం అయినా చేయాలి, లేదా వ్యక్తపరచడం అయినా చేయాలి. దాన్ని మనసులో దాచిపెట్టుకొని, దానిని హృదయంలో దాచిపెట్టుకొని పైకి మంచివారిలాగా నటిస్తూ ఉన్నాను చూడండి. ఇది యథార్థత కాదు. ప్రభు అంటున్నాడు, నా ఎడల భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు యథార్థమైన మనస్సుతో ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలును గురించి చెప్పబడినటువంటి మాట, ఇతడు భక్తిపరుడు. అంటే ఈయనలో ఏముంది? ఈయన చెడుతనాన్ని విడిచిపెట్టాడు, యథార్థమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. ఇతడు నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? దేవుని పట్ల నిజమైనటువంటి నమ్మకమైనటువంటి వాడు. సమూయేలు ఎలాంటి వాడు? నీతిమంతుడు అని చెప్పబడటం వెనక అతడు మనస వాచ కర్మణ దేవుని నమ్మినటువంటి వాడు, యథార్థ నీతి భక్తిపరుడు అని చెప్పబడటం వెనక అతడు యథార్థమైనటువంటి మనస్సు గలవాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఈయన గురించి చెప్పబడినటువంటి మరొక మాట చూడండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడు. దావీదు భక్తుడు కీర్తన 122వ కీర్తనలో ఒక మాట అంటాడు. 122వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు అంటాడు. అంటే ఏంటి అర్థం? దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క బిడలను వారి క్షేమము కొరకు, వారి ఆశీర్వాదము కొరకు, వారి ఆదరణ కొరకు కనిపెట్టుకునేటువంటి వారు.
ప్రభు జన్మించేటువంటి కాలమునకు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? వారందరూ బానిసత్వంలో ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో ఒక చిన్న భాగముగా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారు తమకు స్వాతంత్రం కావాలి, లేకపోతే దేవుని యొక్క బిడ్డలుగా మేము ప్రత్యేకపరచబడిన స్వతంత్రమైన దేశముగా ఈ లోకానికి మేము దారి చూపించే వాళ్ళం కావాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని అందరినీ ఈ చెర నుంచి, ఈ బానిసత్వం నుంచి విడిపిస్తాడు, మమ్మల్ని లేవని తిరిగి ప్రపంచానికి తలమానికంగా మమ్మల్ని నిలబెడతాడు. మోషే ప్రవచించాడు కదా, ఇదిగో నా ఎడల భయభక్తులుగా, యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన తలగా ఉంచును గాని తోకగా ఉంచు. మేము ప్రపంచానికి తలగా ఉంటాం మా మెస్సయ్య వచ్చినప్పుడు. ఇది వాళ్ళ ఆలోచన. వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సుమయోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారందరి క్షేమము కొరకు, వారందరి ఆదరణ కొరకు సుమయోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రార్థనలో, మనం చేసేటువంటి విజ్ఞాపనలలో దేవుని యొక్క కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉన్నాం. మన తోటి వారి కొరకు, సహోదర క్రైస్తవుల కొరకు, నశించిపోతూ ఉన్నటువంటి ప్రజల కొరకు ఏనాడైనా ప్రార్థన చేశావా? నీవు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు, ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావు, ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉన్నావే కానీ దేవుని సన్నిధిలో మోకరించి ఒక్కరోజు, సంవత్సరంలో ఒక్కరోజు దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నా చుట్టూ అనేక మంది ప్రజలు నశించిపోతూ ఉన్నారయ్యా, వారు నిజాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారయ్యా. నిజమే కదా? నా తల్లిదండ్రులు దేవుని నాకు పరిచయం చేశారు కాబట్టి నేను క్రైస్తవునయ్యాను. నా తల్లిదండ్రులు నా చేతికి బైబిల్ ఇచ్చి, ఇదిగో దీన్ని నువ్వు చదువు అని నన్ను ప్రోద్బలం చేశారు, నన్ను ప్రోత్సాహపరిచారు కాబట్టి నేను ఇది చదివి సత్యాన్ని గ్రహించాను. 20 సంవత్సరాల వరకు నాకు బైబిల్ చదవటం అంటే ఏంటో తెలియదు, ప్రార్థన చేయడం అంటే తెలియదు, నిజమైన క్రైస్తవుడిగా ఉండటం అంటే ఏంటో తెలియదు. తెలియకుండానే ప్రభు నన్ను తీసుకున్నాడు, వాడుకున్నాడు. 23వ సంవత్సరంలో నిజంగా దేవుడిని నేను గ్రహించాను. అప్పటి వరకు బాధ్యతే. ఆ విధముగా పరిచయం చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు ఈ లోకంలో ఈనాడు. సువార్తను ప్రకటించుతూ ఉంటే, సువార్తను ప్రకటించవలసినటువంటి విధానం తెలియనటువంటి క్రైస్తవుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. దూషించమని ప్రభు చెప్పాడు, హింసించమని ప్రభు చెప్పాడు, చులకనగా చూడమని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పింది ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనం ప్రేమించగలుగుతున్నామా? సుమయోను ఆ పని చేశాడు. ఎందుకంటే సుమయోను గురించి స్పష్టమైనటువంటి వివరణ ఎక్కడా లేదండి. సుమయోను గురించి స్పష్టమైన వివరణ, ఈయన ఎవరు ఏంటి అనేటువంటిది ఎక్కడా లేదు. కానీ ఇతని గురించి చెప్పబడినటువంటి మాట, ఇతడు వృద్ధుడైనటువంటి వాడు, ప్రతిదినము దేవాలయంలోనికి వచ్చేటువంటి వాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు, శ్రమలో కృంగిపోతూ ఉన్నటువంటి వారు, విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రతి దినము కనిపెట్టుకునేవాడట దేవుని సన్నిధిలో. ఈరోజు నీవు నేను కనిపెట్టుకోగలుగుతున్నామా? ఈరోజు నీవు నేను ప్రభువుని స్తుతించుచూ ఉన్నామే కానీ ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేయగలిగినటువంటి స్వభావమును లేకపోతే ప్రవర్తనను కలిగి ఉన్నామా? ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. సుమయోనులో ఆ ధన్యత ఉంది. ఇతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఈయన గురించి చెప్పబడినటువంటి మాట, పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉండును. పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచి ఉన్నదట. వాక్యము జ్ఞాపకం చేస్తుంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే యేసయ్య చెప్పినటువంటి మాట, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను
మీకు అనుగ్రహించును. 26వ వచనాన్ని చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. సుమి అనుకున్న మరొక ధన్యత ఏంటి? పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నదట. ప్రభు అంటున్నాడు, నేను శిష్యులతో చెప్తూ ఉన్నమాట, నేను మీ కొరకు వేడుకుంటాను మీ మీద పరిశుద్ధాత్మ ఉండాలని. ఎందుకు? 26వ వచనంలో మనకు ఆ వివరణ కనపడుతుంది చూడండి. ప్రభు చెప్పిన ప్రతి మాట, ప్రభు చెప్పిన ప్రతి సంగతిని ఆ పరిశుద్ధాత్ముడట మనకు బోధించి జ్ఞాపకము చేసి వాటన్నిటినీ మన జీవితంలో ఆ సంగతులనన్నిటినీ మనకు కనపరుస్తాడట. సమయానికి ఆ ధన్యత ఉంది. సమయాల మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉంది. అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో నడిచేటువంటి సమయంలో ఆ పరిశుద్ధాత్ముడు ఆయనకు బోధ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తండ్రి సహవాసంలో అతడు నడుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎంత మంచి లక్షణాలు కదా! ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచి ఉన్నాడు. వీటన్నిటితో పాటు ఒక వాగ్దానం కూడా ఉన్నదట. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని ఆయనకు అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మంచి లక్షణాలే కదా, అవునా? నీతిమంతుడై ఉండడం, భక్తిపరుడై ఉండడం, పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉండడం, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ వారందరి కొరకు ప్రార్థన చేయడం, ఇవన్నీ మంచి పనులు, మంచి లక్షణాలే కదా. అందరూ మంచివాడు అంటున్నారు కదా. చాలే అనుకున్నాడా? అనుకోలేదట. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాటను చూడండి. సమయానికి ఎటువంటి ఆధిక్యత, యాజక సమూహంలో నిలిచేటువంటి అర్హత లేదు. ఇతడు ఇశ్రాయేలులో కాదో కూడా మనకు తెలియదు. కానీ ప్రతి దినము దేవాలయంలోకి వచ్చేవాడట. ఎవరైతే పసిబిడ్డలను తీసుకొస్తారో దేవుని సన్నిధిలో అర్పించడానికి, ఆ పావురముల పిల్లలనైనను లేదా గువ్వల జతనైనను అర్పించడానికి, ఆ శుద్ధీకరణ ఆచారం చొప్పున దేవాలయంలోకి ఎవరైతే పసిపిల్లలను తీసుకొస్తారో గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్తాడట. ఆ పసిబిడ్డను చేతుల్లోకి తీసుకొని ఆ బిడ్డ మొహం చూస్తూ దేవుని స్తుతిస్తాడట. ఎందుకు? కారణం, ఈయనకు ఒక వాగ్దానం ఉంది. నీవు క్రీస్తును చూడక మునుపు మరణించవు. వయసు మీద పడుతుంది, అప్పటికే 100 సంవత్సరాలు దాటిపోయి ఉండొచ్చు, శతాధిక వృద్ధుడై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా, శతాధిక వృద్ధుడు అంటే ఎంత వయసు ఉంటుందండి? 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంత ఓపుకుంటుందండి మనిషికి? నడవగలడా? ఓపుకుంటుందా? తన పని తాను చేసుకోవడమే భారంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఇతడు దేవాలయంలోనికి వచ్చి ప్రతి పసిబిడ్డ దగ్గరికి వెళ్ళేవాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి పసిబిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ పసిబిడ్డలను తన చేతుల్లోకి తీసుకునేవాడట. ఎందుకు? తనకు ఒక వాగ్దానం ఉంది. నీవు క్రీస్తును చూడక మునుపు మరణించు. ఆ క్రీస్తుని నేను చూడాలి కదా, ఆ రక్షణ నేను చూడాలి కదా, ఆ ధన్యతను నేను చూడాలి కదా. నాకు మంచితనం ఉంది, నేను నీతిపరుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, పరిశుద్ధాత్మ నా మీద ఉంది, నేను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది చాలే నాకు అనుకోలే. ఆయన ఆ వయసు వచ్చిన ఏమనుకున్నాడండి? నా యేసయ్యను నేను చూడాలా. చూడటం కోసం నేను ఏం చెయ్యాలో అది చెయ్యాలా. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి? ప్రతి బిడ్డ, ప్రతి తొలిచూలు మగపిల్ల దేవునికి అర్పించబడాలి. ఆ అర్పించబడి శుద్ధీకరణ ఆచారం ప్రకారం విడిపించబడాలి. శుద్ధీకరణ దినములు పూర్తి అయిన తర్వాత అర్పించబడి విడిపించబడాలి. అక్కడ నా ప్రభువుని నేను చూడకపోతానా అని నిరంతరం దేవాలయంలో కనిపెట్టుకుంటూ ఉన్నాడట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ సంవత్సరంలో చివరి పరిశుద్ధ దినంలో ఉన్నాం. ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉందో తెలుసా, నీకు అన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు, నీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలే ఉండొచ్చు, కానీ నా కొరకు నీవు కనిపెట్టుకుంటున్నావా? నీకు ఇవ్వాల్సిన బహుమానమును నేను తీసుకొని వస్తాను అని నీకు వాగ్దానం చేశాను. నా రాకడ కొరకు, నా సన్నిధి కొరకు, నా ప్రత్యక్షత కొరకు నీవు కనిపెట్టుకోగలుగుతూ ఉన్నావా? సమయాన్ని అనుకున్నాడేమో, ఒకవేళ నేను నిర్లక్ష్యంగా ఉంటే దాన్ని చేజార్చుకుంటానేమో, ఒకవేళ నేను నిర్లక్ష్యంగా ఉంటే నా ప్రభువుని చూడకుండానే నేను దూరం అయిపోతానేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ చివరి ఆదివారంలో, ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో నిలిచి ఉన్నటువంటి నీవు నేను మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. గత సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వదించాడు. సమయాన్ని ఏ విధముగా అయితే భక్తిపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నవాడు, ఆదరణ కొరకు కనిపెట్టుకునేటువంటి వాడై ఉన్నాడు. గత సంవత్సర కాలం అంతా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని దీవించాడు. మన జీవితంలో మనం కోరుకున్న వాటినన్నిటినీ అనుగ్రహించడానికి మనకు ఒక బేస్ని క్రియేట్ చేశాడు ప్రభు. కానీ ఆ ఆశీర్వాదం అందుకోవాలి అంటే నీవు నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి? ఆయన సన్నిధిలో నిర్లక్ష్యం లేకుండా, ఆయన సన్నిధిలో నిరాటంకముగా నిలిచి ఉండేటువంటి స్థితిని కోరుకోవాలి. ఆయన ధన్యత కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే ఆ బిడ్డను తన చేతుల్లోనికి తీసుకున్నప్పుడు సమయం చెప్పినటువంటి మాట ఏమిటి? ఆయన చేసినటువంటి మాట, నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ప్రభువుని చూసిన వెంటనే ఆయనకు అనిపించిందట, నా జీవితంలో ఇప్పుడు కదా నేను సమాధానం పొందుకున్నాను, నా జీవితంలో ఇప్పుడు కదా నా తండ్రిని, నా ప్రభువుని నేను చూడగలిగాను. నా ప్రభువుని దర్శించిన తర్వాత నాకు ఇంక ఈ లోకంతో పని లేదు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రభు యొక్క సాన్నిహిత్యంలోనికి, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించిన తర్వాత ఈ లోకం రుచించదు మనకి. ప్రభు యొక్క ప్రేమను రుచి చూచిన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటివి ఏవి మనల్ని కదిలించలేవు. ఎందుకో తెలుసా? వాటన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రభు దగ్గర మనకు దొరుకుతుంది. ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలన్నిటికంటే అత్యున్నతమైనటువంటి ప్రేమ, ఈ లోకంలో ఉన్న సంతోషాలన్నిటికంటే అత్యున్నతమైనటువంటి సంతోషం సమయాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, అదే బహుమానాన్ని నీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా సన్నిధిని అనుభవించగలవా? నా కొరకు నువ్వు ఎదురు చూడగలవా? నా కొరకు నువ్వు తపన పడేటువంటి హృదయం, తృష్ణ కలిగేటువంటి హృదయం నీకుందా? దావీదు భక్తుడు అంటాడు, వేకువ జాములు రాకమునిపై రాత్రి జాముల యందే నా కన్నులు తెరుచుకొని వేకువ జాము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా అంటాడు. నీ సన్నిధిలో ఎప్పుడెప్పుడు నన్ను నేను కనపరుచుకోవాలా అని నేను ఎదురు చూస్తున్నాను ప్రభు అంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. అక్కడ ఉపయోగించిన పదం చూడండి, ఆశపడుతున్న దానిలో తృష్ణగొని ఉన్నది. తృష్ణ అంటే ఏంటంటే చచ్చిపోయేంత దాహం కలిగి, నీళ్లు కనపడితే చాలు, అది ఎలాంటి అయినా పర్లేదు, నీళ్లు కనపడితే చాలు, నా దాహం తీర్చుకోవాలి అనేటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి దాహాన్ని తృష్ణ అంటారు. అంటే నీరు తగలకపోతే చచ్చిపోతాడు. ఆ పరిస్థితుల్లో ఉండేటువంటి దప్పిక దేవుని కొరకు దావీదు భక్తుడు కలిగి ఉన్నాడట. ఈరోజు నీవు నేను ఎక్కడ కలిగి ఉన్నా? ఎలాంటి దాహాన్ని కలిగి ఉన్నా? దేవుని సన్నిధిలో కనపరుచుకోవడానికి, దేవుని సన్నిధిలో మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, ప్రభువుని ఆరాధించడానికి ఇంక 4 రోజులు ఉన్నాయిలే, సరిపోతలే అనుకుంటున్నామా? లేకపోతే ప్రతిదినము, ప్రతి క్షణము ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నీ ప్రత్యక్షతను నేను అనుభవించాలి, ప్రభువా నీ సన్నిధిలో, నీ సన్నిధి సహవాసంలో, ఆ సహవాసంలోని ఆనందంతో నేను నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి.
అని మనల్ని మనం సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ సమయోనులాగా తృష్ణ కలిగి ఉన్నామా? దేవుని బిడ్డ ఈరోజు ఆలోచన చేద్దాం. వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, అక్కడ దేవుని సన్నిధిలో నీకు సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో నీకు మహిమ ఉంది, దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదం ఉన్నది, దేవుని సన్నిధిలో నిన్నే వెలుగుగా మార్చేటువంటి ధన్యత ఉంది. ఆ ధన్యతను మనమందరము స్వతంత్రించుకొని ప్రభు బిడలుగా ఫలించులాగున పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.